తెలిసి కేవలం దోపిడీ అనే ఒక అంశం మీదనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్న దశలో ఆమె ప్రభుత్వాన్ని విమర్శించకపోగా కేసీఆర్ ను పట్టుకొని దుర్మాడుతుంది. తర్వాత బీఆర్ఎస్ ను సర్వనాశనం చేయాలని ట్రై చేస్తుంది. అది తప్పు కదా. ఆనాడు నీకు బాధ్యత లేదా? నువ్వు ఆడే ఉన్నావు కదా. నీ లిక్కర్ వ్యాపారాలు, నీ కథలు, కార్ఖాన, అసలు ఏ నిజాయితీగా ఏ ధర్మబుద్ధితో నువ్వు సంపాదించవచ్చు? ఈనాడు నువ్వు ప్రజాక్షేత్రంలో తిరగడానికి జరుగుతున్న ఈ ఖర్చును ఎవరు భరిస్తున్నారు చెప్పు? కూర్చున్నా గాని ఒక 3-4 తరాల వరకు సుఖంగా జీవించగలిగినంత సంపాదించుకొని ఇప్పుడు వచ్చేసేసి ప్రజల మీద పడి మాకే ఎక్కువగా ప్రజా శ్రేయస్సు మీద బాధ్యత ఉంది, ప్రజా శ్రేయస్సును మేమే ఎక్కువ కాంక్షిస్తాం, కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రజలను నాడి నాకే తెలుసు, నేనే ఎక్కువగా రాజకీయాలు చేస్తా అని చెప్పే మాట చాలా పొరపాటు. ఇవి ఎంతసేపు ఒక మాట ఏముంటదంటే, నన్ను ఒక పంజరంలో పెట్టిన పక్షిలాగా చేసినారని. ఎవరన్నా ఆనాడు తెగించుకొని వస్తే ఏమవుతుండే? అధికారాన్ని వదిలేటడం నీకు ఇష్టం లేదు. అధికారం లేని నాడు మాత్రమే నీ యొక్క అస్తిత్వం గురించి నువ్వు నీ బతుకు తెరువుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆనాడే కేసీఆర్ దుర్మార్గపు రాజకీయాలు చేసినాడు, ప్రజాస్వామ్యవాదులను చెరబట్టినాడు, తర్వాత సివిల్ లిబర్టీస్ ని బొందబెట్టినాడు. నువ్వు కనుక మాట్లాడి ఉంటే నీకు 1% అయినా మేము గౌరవ మర్యాదలు ఇచ్చి ఉండేవాళ్ళం ఆడకూతురుగా. కానీ నువ్వు ఆనాడు వాళ్ళకంటే ఎక్కువగా దౌర్జన్యాలు చేసినావు. ఎంతమంది సోషల్ మీడియా వాళ్ళను చెరబట్టింది కవిత అనే సంగతి మనకు తెలుసు. ఎన్ని ప్రభుత్వ భూములను కబ్జా పెట్టింది, ఎంతమంది కబ్జాదారులకు సహకరించింది, ఎంతమంది ఇల్లీగల్ వ్యవహారాలకి ఈమె ఊతమిచ్చింది అనేది కళ్ళతో కట్టినట్టుగా చూసిన వ్యక్తిని. కాబట్టి చెప్తున్న, కవిత అంత సులభంగా నమ్మదగిన వ్యక్తి కాదు.